తెలుగులో స్టాక్ మార్కెట్ అప్డేట్స్ కావాలనుకుంటున్నారా? ఇప్పుడే నా ఛానల్‌ని ఫాలో అవ్వండి. ఈరోజు కూడా స్టాక్ మార్కెట్ 5 రోజు నష్టాల్లో ముగిసింది. దానికి కారణం ఏంటో తెలుసా? ముఖ్యంగా నిఫ్టీ 25,000 కిందికి పడిపోయింది. ఇది ఇప్పుడు రెసిస్టెన్స్‌గా మారే అవకాశం ఉంది. రంగాల వారీగా చూస్తే ఐటీ, ఆటో స్టాక్స్ నష్టాల్లో ముగిశాయి. బ్యాంకింగ్ స్టాక్స్ కూడా ఒత్తిడిలో ముగిశాయి. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ సూచీలు కూడా 0.7% వరకు పడిపోయింది. ఎఫ్ఐఎస్ అమ్మకాలు కొనసాగించడంతో మార్కెట్ సెంటిమెంట్ ఇంకా నెగిటివ్గా ఉంది. దీనివల్ల నిఫ్టీ 166 పాయింట్స్, అలాగే సెన్సెక్స్ 555 పాయింట్స్ డౌన్ అయింది. సో ఈరోజు ఎఫ్ఐఎస్ డిఎస్ కాంట్రిబ్యూషన్ చూద్దాం. ఎన్ఎస్సిలో డిఎస్ కాంట్రిబ్యూషన్ చూసుకుంటే 15,078 క్రోర్స్ బై చేశారు. 973 క్రోర్స్ సెల్ చేశారు. నెట్ వాల్యూ చూస్తే పాజిటివ్లో ఉంది, 5,105 క్రోర్స్. అలాగే ఎఫ్ఐఎస్ చూసుకుంటే 14,746 క్రోర్స్ బై చేశారు. 19,843 క్రోర్స్ సెల్ చేశారు. నెట్ వాల్యూ చూసుకుంటే నెగిటివ్లో ఉంది, -5,097 క్రోర్స్. అలాగే ఎన్ఎస్సి, బిఎస్సి, ఎంఎస్సిఏలో చూసుకుంటే డిఏఎస్ 15,515 క్రోర్స్ బై చేశారు. 10,412 క్రోర్స్ సెల్ చేశారు. నెట్ వాల్యూ చూస్తే పాజిటివ్లో ఉంది, 5,103 క్రోర్స్. అలాగే ఎఫ్ఐఎస్ చూసుకుంటే 15,079 క్రోర్స్ బై చేశారు. 20,074 క్రోర్స్ సెల్ చేశారు. నెట్ వాల్యూ చూసుకుంటే నెగిటివ్లో ఉంది, -4,995 క్రోర్స్. సో రెండు ఎన్ఎస్సి అండ్ బిఎస్సిలో కూడా ఎఫ్ఐఎస్ ఎక్కువగా అమ్ముతున్నారు. సో దాని కారణం వల్ల కూడా ఈరోజు స్టాక్ మార్కెట్ పడిపోయింది. సో ప్రతి ఒక్కరు వెయిట్ చేయండి. ప్రతి స్టాక్ మీరు ఏదైతే స్టాక్స్ కొనాలనుకుంటున్నారో అవి అండర్ వాల్యూలోకి వచ్చే అవకాశం ఉంది. ఈరోజు టాప్ గెయినర్స్ చూసుకుంటే భారత్ ఎలక్ట్రానిక్స్ 1.95% ఇంక్రీజ్ అయింది. హీరో మోటోకో 1.47% ఇంక్రీజ్ అయింది. యాక్సిస్ బ్యాంక్ 0.66% ఇంక్రీజ్ అయింది. హిందాల్కో 0.62% ఇంక్రీజ్ అయింది. ఓఎన్జీసీ 0.48% ఇంక్రీజ్ అయింది. అలాగే టాప్ లూజర్స్ చూసుకుంటే ట్రెంట్ 3.13% డౌన్ అయింది. పవర్ గ్రిడ్ 3.03% డౌన్ అయింది. టాటా మోటార్స్ 2.73% డౌన్ అయింది. టీసీఎస్ 2.57% డౌన్ అయింది. ఏషియన్ పెయింట్స్ 2.17% డౌన్ అయింది. సో ఇవి వాళ్ళ టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్స్. ఈ స్టాక్స్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే యాక్సిస్ బ్యాంక్, పవర్ గ్రిడ్, టాటా మోటార్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఇవి ప్రజెంట్ మనకు బయింగ్ జోన్లో ఉన్నాయి. సో నావి స్టాక్ మార్కెట్ రికమెండేషన్ వీడియోస్ కావాలంటే నా ఛానల్ని ఫాలో అవ్వండి.